ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి జనవరి 26 తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ప్రభుత్వం దగ్గర ఖజానాలో పైసలున్నా కూడా రైతుల ఖాతాలో డబ్బులు అనేది పడతలేవని అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు జమ చేసింది. అయితే కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం జరిగింది. చాలా మందికి అయితే మాకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ కాలేదని చెప్పేసి చాలా ఎప్పుడు పడతాయి ఏంటి అని చెప్పేసి కారణాలు ఏంటి, ఇందుకు సంబంధించి బ్యాంకుల చుట్టూ అదేవిధంగా వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు కదా. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి గతంలో ఎటువంటి రూల్స్ లేవు, కానీ ఈసారి అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా సంబంధించి నిజమైన సాగు లబ్ధారులకు మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా కొత్త విధానంతో కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. శ్రీకారం చుట్టారు కదా. గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పరు లేచడం వెంచలు పనికిరాని భూములు పడగబడ్డ భూములకు డబ్బులు అయితే రిలీజ్ చేశారు. రైతు భరోసా పథకంలో భాగంగా 3 ఎకరాల వరకు లబ్ధాల్లో వెంటనే విడుదల చేయాలని మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అనగా శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో సమీక్ష నిర్వహించారన్నమాట. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన ఏదైతే వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల్లో కూడల్లో వీటిని అయితే ఏర్పాటు చేయాలని ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి. ఈ కోవకు చెందింది కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. సో తెలంగాణ రాష్ట్రంలో ఆ వివరాలు అనేది లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. రాష్ట్రంలో మరో పథకం ప్రారంభించబోతున్నారని నిరుద్యోగులకు స్వయం సహాయక ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని, ఇందుకు సంబంధించి కార్పొరేటర్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ద్వారా స్వయం ఉపాధి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన లక్షల మందికి నిరుద్యోగ యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ముందుకెళ్తుందని బ్యాంకుల ద్వారా సుమారు 6,000 కోట్ల రుణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో పథకానికి సంబంధించి త్వరలోనే ఏదైతే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పెద్దపీట వేసిందని 52,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, 3 నెలల వ్యవధిలోనే రైతులకు రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించినట్టు తెలిపారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు 11,500 కోట్లు, ఇక రైతు బీమా కింద 1,100 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద 11,000 కోట్ల రూపాయలు, సన్న ధాన్యం బోనస్కు 1,800 కోట్ల రూపాయలు చెల్లించిందని, ఖర్చు చేసిందని చెప్పడం అయితే జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే అందించారండి. ఇక తెలంగాణలో మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి నగరంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా అలాంటి ఏర్పాట్లు జిల్లా పరిధిలో చేపట్టలేదు. దీంతో రేషన్ కార్డు పంపిణీ ఎప్పుడైనా అంశంపై సందిగ్ధత నెలకొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1న రేషన్ కార్డు పంపిణీ తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డు ప్రక్రియ జారీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయాలని, మార్చి 1 నుంచి ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రక్రియ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు స్పష్టత రాకపోవడంతో లబ్ధారులు రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే సోమవారం జారీ విషయంలో స్పష్టత ఉందని అధికారులు సర్కిల్ అయితే ఉందన్నమాట. ఇందులో మేడ్చల్ మల్కాజ్గిరి నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి 1,21,016 గ్రామ సభలు అదేవిధంగా వార్డులో దరఖాస్తులు వచ్చాయి కదా. ఇందులో వచ్చేసి ప్రభుత్వం కార్డులు ఇవాటి నుంచే రేషన్ కార్డులు అందజేయాలని ప్రక్రియ ప్రారంభించనుందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించి అయితే కార్డులు అయితే అందించనున్నారని గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కొత్త నెల అయితే రావడం జరిగింది. మార్చి 16 కంటే ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. అయినప్పటికీ చాలామంది ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఉంటేనే మనకు L1 కేటగిరీలో L2 కేటగిరీ సంబంధించి
వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించడం, L1కి సంబంధించి రేషన్ కార్డు లేకపోయినా స్థలం ఉంటే, సొంత స్థలం ఉంటే వారికి ఇండ్లు కట్టించడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న అప్లికేషన్ 3 విడతలుగా L1, L2, L3గా కేటాయించడం జరిగింది. L1 కేటగిరీకి కొంతమందికి ఏమో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు ఇచ్చారు. వారికి మార్చి 10 తారీఖు డెడ్లైన్ విధించడం జరిగింది. ముగ్గు పోసి 400 చదరపు గజాల అడుగుల్లో ఏదైతే ఉందో ప్రభుత్వ నియమాల ప్రకారం వారు బేస్మెంట్ మార్చి 10 తారీఖులో కట్టుకున్న వారికి ఇందుకు సంబంధించి ముగ్గు పోసేటప్పుడు పంచాయత్ సెక్రటరీ, వార్డు మెంబర్లు పిలిచి తప్పనిసరిగా కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం జియో ట్యాగ్ అయితే చేస్తుంది. కాబట్టి యాప్లో అయితే తర్వాత డీబీటీ పద్ధతిలో అయితే నేరుగా మహిళా ఖాతాలు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఎలాంటి అవినీతి లేకుండా మొత్తం 4 విడతలు ఏ విడత ఆగిపోయింది, ఏ విడత వచ్చిందని చెప్పేసి తెలుసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల సవరణ ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది. కాబట్టి కొత్తగా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ఏదైతే 6,000 రూపాయలు ఇటీవల కాలంలో పండుగ రోజు నుంచి డబ్బులు అయితే జమ చేశారు. కొంతమందికి వచ్చాయి అంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు, కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే కనబడుతున్నాయట. రైతు భరోసా సంబంధించి నేడు జమ అవుతాయా లేదంటే, వాస్తవానికి రైతు భరోసా అనేది ప్రభుత్వం మార్చి 31 తారీఖు డెడ్లైన్ విధించుకుంది. కాబట్టి ప్రభుత్వం ఖర్చు చేయాలనేటువంటి సొమ్ము ఎక్కువగా ఉంది, లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చిన వారిలో కూడా చాలా మందికి డబ్బులు అయితే రాలేదు. కాబట్టి ప్రభుత్వం మార్చి నెల ఎటకెలకు వచ్చింది. సో ఈ రోజు నుంచి మనకు రేపు, ఎల్లుండి ఇలా వారం మొత్తం కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. అవి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల వరకు ఎవరికైతే పడలేదో వారితో పాటు కొత్త వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక PM కిసాన్ డబ్బులు అనేది జమ కావడం జరిగింది. కొంతమందికి ఏమో మాకు తెలియక చేసుకున్నాం, ఇక మాకు ఈకేవైసీ అయింది అనుకున్నాం, కాలేదు, మాకు 19 విడత రాలేదు. సో ఇకనైనా మేము ఈకేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి 20వ విడతకు సంబంధించి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి త్వరలోనే ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే 2,000 రూపాయలు జమ చేస్తారు. సో మొత్తానికి నెక్స్ట్ టర్మ్కి సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు 19వ విడత రాకపోతే 19, 20 విడతలకు సంబంధించి 4,000 రూపాయలు అయితే, అప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఇవే 6,000 రూపాయలు కేటాయిస్తే అంతే పడుతుంది. ఒకవేళ ఎక్కువ కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఎక్కువగా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉందన్నమాట. ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంది. 60 ఏళ్ళు నిండిన వారందరికీ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే పెన్షన్ స్కీమ్ అవన్నీ ఉన్నాయి కదా, అలాగే రాష్ట్రంలో అసంఘటిత రంగాలు కార్మికులు, ఎంప్లాయీస్ లేని వారికి, అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అయితే ఉంటాయి కదా రిటైర్మెంట్ సంబంధించి, అదేవిధంగా కార్మికులు, భవన కార్మికులు, సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఒక్కటే పథకం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అధిక వడ్డీ అయితే ఉండబోతున్నట్లు, త్వరలోనే ఈ స్కీమ్ని అయితే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది అనమాట. రైతు భరోసా పడకపోవడానికి కారణాలు ఏంటంటే, ఒక బ్లాక్ అంటే ఒక సర్వే నెంబర్కు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉందనుకో, అందులో సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేశారు. దానివల్ల సాగు చేస్తున్నప్పుడు 2-3 ఎకరాలు కూడా డబ్బులు అనేది రాలేదట. సో అందువల్ల డబ్బులు కూడా పడలేదు అంటున్నారు. అటువంటి వారిని అధికారులు గుర్తించారు, సార్ట్అవుట్ చేస్తున్నారు అనమాట. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి తప్పనిసరిగా మార్చి మొదటి వారం నుంచి డబ్బులు పడతాయన్నారు. కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి.